ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. సెప్టెంబర్ 2వ తేదీ మన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా, అందులో భాగంగా ఆదోని నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలని నిర్వహించదలిచినాము. అందులో భాగంగా కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ నందు అంటే జనరల్ బ్లడ్ టెస్ట్, అంటే షుగరు, అలాగే లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అండ్ కార్డియాక్కి సంబంధించినటువంటి ఈసీజీ, 2D ఈకో, ఈ టెస్టులతో పాటు అన్ని రకాల మందులు కూడా అక్కడ ఏర్పాటు చేశాము. కొంతమంది ఎక్కడైనా అక్కడ బాధితులుగా మనకు డయాగ్నైజ్ అయితే వారికి ఉపశమనం కలిగే విధంగా అక్కడ మందులు కూడా అందిస్తున్నాము. ఇది ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. సో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దీనికి ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలా మటుకు రోగాలు మనము రక్త పరీక్షల ద్వారా, అదర్వైజ్ యూరిన్ టెస్టుల ద్వారా నిర్ధారితమవుతున్నాయి. మనము ల్యాబుల వరకు వెళ్ళి ముందస్తుగా రక్త పరీక్షలు కానీ, యూరిన్ టెస్ట్ కానీ, మనము ఈసీజీ కానీ ముందస్తుగా ఎప్పటికప్పుడు ఎవ్రీ 6 months మనం చేయించుకోగలిగితే మనకు ముందుగానే మనకున్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉంటే నిర్ధారమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే చాలా మటుకు ఏదో ఫీవర్ వస్తే కానీ, లేకపోతే ఏదో డిసీజ్ వస్తే కానీ బ్లడ్ టెస్టుల వరకు మనం వెళ్ళం. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా, ప్రజానీకం అంతా దీన్ని అలవర్చుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్నటువంటి రోగం ఏదైతే ఉందో అది ముదిరి మళ్ళీ ఒక అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత రక్త పరీక్షలు చేయించుకున్నా కూడా కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందుగానే నిర్ధారించుకోవాలి. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయా లేదా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న రోగాలు రావడానికి అవకాశం ఉందా అని చెప్పి ఇటువంటి పరీక్షల్లో నిర్ధారితమవుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఆదోని నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీంతోపాటు క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనేటువంటి నినాదంతో మొక్కల పంపిణీ, మొక్కల పెంపకంలో భాగంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణలు, మిగతా కార్యక్రమాలు ఉంటాయి. సో ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని, అలాగే జనసేన పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించాలని, తప్పకుండా ఆదోని నియోజకవర్గ ప్రజల సేవలోనే జనసేన పార్టీ నిమగ్నమై ఉంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.